నువ్వేం టిఫిన్ తేలేదా మరి? శంకు పువ్వులు చూడు ఎంత బాగా పూసేస్తున్నాయి. అసలు మొన్నటిదాకా ఇది దీనికి రావట్లేదట పువ్వులు అనుకున్నాను నేను. పోతున్నాయి కానీ చాలా పువ్వులు వచ్చినాయి ఇవాళ అయితే. రోజు ఉంటున్నాయా? గులాబీలు మాత్రం బాగా ఇడిచినాయి ఇవాళ. చక్కల్లాగా ఎంత బాగా వచ్చినాయో చూడు. పెద్ద చెట్టుకి 2 వచ్చినాయి కానీ ఏం ఉతుకుతావులే, వర్షం చెరువులో ఇక ఊరిసేస్తుంటాను. చెరువు చూసావా? మన చెరువు ఎతకొట్టిలాగా ఉంది చెరువు. ఎంత ఎంత బాగున్నాయి అసలు. దీనికి ఇప్పుడే మొగలొస్తున్నాయి. దీనికి అదే బాగా పోతుంది. ఇది కూడా ఈ కలర్ వచ్చింది ఇక్కడ. ఈ పువ్వు ఏది? మందార పువ్వు ఆ కలర్ వచ్చింది. టమాటాలు బాగానే వచ్చినాయి. బెండకాయలు వస్తూ ఉన్నాయి అలాగా. ఇంకా బెండకాయలు ఇప్పుడే పిందులు పడ్డాయి. పడతాయి వస్తాయి. ఎందుకు తిందులే. ఈ మందార పూలు చూడు ఎన్ని పూసేసినాయి అసలు. మొక్క ఒరిగిపోయేలాగా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి అసలు. చూడు ఒక్కొక్కటి గుప్పుడు దోసడు ఉంది ఒక పువ్వుని. ఇంకా ఇక్కడ కూడా శంకు పువ్వులు చాలా వచ్చినాయి. ఆంటీ నీ చిక్కుడు బాధ బాగా వస్తుంది ఆంటీ. ఇంకా పైకి మండలేసినాక మళ్ళీ పారాడుతాను. ఎందుకో ఇటు మండలేసినాక పారాడతామంటే కిందికి నువ్వు రాకుండా అటే ఇటు మరి దారవన్న తాడన్న వేసిన మండలు మండలేసిన. ఈ పింక్ కలర్ మందారాలు కూడా బాగానే పోతున్నాయి. ఇంకా ఆరెంజ్ కలర్ మందారం మొగ్గలు వేసింది ఇప్పుడే. ఆరెంజ్ కలర్ అది అందులో 5 తోటకూర తంబాలు తీసేయాలి. అది చూడు అసలు పువ్వులు లేకపోయినా సరే మొక్క ఎర్రగా ఎంత బాగుందో చూడు. మందార మొక్క అది కూడా ఎర్రగా పోతుంది. మందార పువ్వులు చాలా బాగుంది. ఇది కూడా ఇంకో మన కొమ్మలు తెచ్చి ఇలాగ అంటించాను అంతే. వెంటనే వచ్చేసింది. కాదు ఊరికే కొలియాసని ఆకులే. పచ్చిమిరకాయలు కూడా బాగానే వస్తున్నాయి కానీ ఇంకా ప్లేస్ లేదు. లేకపోతే పోతావు నువ్వు. తాలింపు వేసుకొని కోసుకోలే ఏం కాదులే కానీ. కూరల పువ్వులు ఎందుకు వండుతావు? నువ్వు అక్కడి నుంచి తెచ్చేస్తా కూరల పువ్వులు అని. కూరల పువ్వులు ఇంకా ఆంటీ వంకాయ కాసిందండి. అదిగో తెల్ల వంకాయ. ఇదిగో పెద్దదే ఉంది వంకాయ. లేతగా ఉంది. ఇంకా 2 రోజులు అయితే కోసుకోవచ్చు. బాగా ముదరకూడదు. బాగా ముదరనా మళ్ళీ బాగోదు కొంచెం. ఇంకో వర్షాలకి డ్రాగన్ ఫ్రూట్ చూడాలి ఎల్లో అయిపోయింది. రాలిపోతుంది. ఇంకా అది ఉండదు. అది ఎల్లోగా అయిపోయింది. కలర్ మారిపోయింది. ఏమో మరి కుళ్ళిపోతుంది ఏమవుతుందో. ఈ వర్షాలు మామూలుగా ఉన్నాయా? చెరువు చూద్దామండి ఇక్కడ నుంచి కింద నుంచి. ఇది రాళ్ళకి తినేది కాదంటే ఇది పువ్వులు పోతుంది. రాళ్ళకి తినేది చూపిస్తాను రా నీకు. ఇదిగో రాళ్ళకి తినేది ఇది. ఈ ఆకు ఇది కాదు. ఇది వేరు అది వేరు. ఇది రణఫలాకు. అదేమోని దాని పేరు ఏదో ఉంది. తింటారు. ఆకే వస్తుంది. ఆకెడితేనే అది కూడా ఆకెడితేనే మొక్కలు వచ్చేస్తాయి. ఇది కూడానే. అన్నం తిన్నా. శనగల కూర వండుకున్నాను. మొన్నటి నానబెట్టిన శనగలు ఉన్నాయి కదా అది కూర వండి అదే తిన్నాను. చపాతీ చేసుకున్నాను. అన్నం తినలేదు ఇంకా. అది కట్ చేశాను మొన్న. ఇంకొంచెం చిగురులు రాని కట్ చేస్తాను. బోన్సాయి ఎప్పటికవుతాయో అలాగా. అసలు మొక్క పేరు బోన్సాయి. అది అలాగా ఎదగనివ్వకూడదు మనం. ఎదగనివ్వకుండా అలాగే కొమ్మలతోటి ఇంకో చూడు మర్రి చెట్టు ఎంత బాగా వచ్చింది. ఇట్టుగా అయింది. ఇది కూడా ఇక్కడ కట్ చేసేయాలి. ఇది పొడిగా ఎదిగేస్తుంది కానీ ఆకలి బాగా నచ్చింది. కింద ఉంటే బాగా రావట్లేదని పైన ఇట్టాను. ఎండ కావాలి ఇట్లా. కింద అంత బాగా ఎండ తగులుతలేదు అనేసి పైన ఇట్టాను అనమాట. ఈ గుంటగరగరాకు ప్రతి దాంట్లోనే వచ్చేస్తుంది ఇటు కానీ. మొన్న అదే నూనె కాసాను పెట్టుకుంటున్నాను. నల్లగా ఒకసారిగా నల్లగా అయిపోతుందా? పాలకూర ఎంత బాగుంటుంది. పాలకూర కాదు ఇది సుక్క కూర. రేపు వండుతాను. మా దొర వస్తానన్నాడు రాలేదు కదా. అసలు మొత్తం కాదు ట్రైన్ ఎక్కలా పోయాడంట. మళ్ళీ వెళ్ళిపోయాడు వెనక్కి. చెరువు చూడండి ఇక్కడికి బాగా కనబడుతుంది. చెరువు చూసారా? మా చెట్లన్నీ నీళ్ళల్లో మునిగిపోయినాయి. దేవుడా ఎప్పుడు ఎండ కాస్తుంది ఎప్పుడు నీళ్ళు పోతాయి. చెరువు అయిపోయింది మొత్తం. ఏ సీతమ్మ చెట్టు? అది గడ్డి మొక్క. సీతమ్మ చెట్టు కాదు. ఏం పుయ్యు రావుల వారి చెట్టు కాదు. పడే కాదు లేదంటే చిన్న పూలు చిన్నవి కాదు. అది అది వేరు అది వేరు. అది వేరు ఇది వేరు. ఇలా పొడుగ్గా కాడలాగా వచ్చి దాంట్లో పువ్వులు వస్తున్నాయి. అది కాదు ఇది. ఏ కాదండి గడ్డి. ఇప్పుడు అది ఇగురా పూత కాదు ఇగురే. మామిడి చెట్టుకి ఇగుర్లు ఇప్పుడేమి ఇగుర్లు వస్తున్నాయి. పూత ఏమి రాదు. మనం ఈ వాడు అంటున్నాడు ఇవన్నీ ఎందుకు పెంచుతున్నాను అంటే పచ్చదనానికంటే అంటున్నాడు. అదంతా గడ్డి అంతా పచ్చదనం కాదండి అని అడుగుతున్నాడు.
అది కూడా పచ్చదనం లేదని పచ్చదనమే కానీ దోమలు వచ్చేస్తున్నాయి, అదంతా పీకెత్తా బాగుంది అనుకుంటున్నాం కానీ అందులోకి వెళ్తే ఏ పాములు ఉంటాయో ఏముంటాయో తెలియదు. నువ్వేటన్నా ఎప్పుడైనా తప్పుదారి పోయావన్నమాట అని అన్నాడు. చెరువు అయిపోయింది, మొత్తం అడివైపోయింది. ఎక్కడికో వెళ్ళి అందాలు చూస్తున్నారు. ఇంకా చూడండి మా ఇంటికాడ నుంచి అందాలన్నీ కనబడుతున్నాయి, కొండలు గుట్టలు అవన్నీ కూడా. నీళ్ళు వెళ్ళిపోను, ఎక్కడికి వెళ్ళిపోతాయి నీళ్ళు? మీ మట్టి వేయించుకోవాలి మొత్తం, కిందకి వెళ్ళిపోవడానికి వాళ్ళు ముందు మెరక వేయించుకున్నారు కదా అక్కడ ఆ పక్కోళ్ళు. అప్పుడు వేసినప్పుడు ఆడే ఎత్తానన్నాడు, అది అంతా ఇక్కడ దాకా చదువుతానంటే మా ద్వారా వద్దన్నాడు. తిట్టాడు వాళ్ళని అడ్డమైన బూతులుని పనికి మాలోడు. నీళ్ళు వెళ్ళిపోయినట్టు నీళ్ళు మనకు రాపోను, అసలు నిలబడిపోయినా ఎదరపో. ఇప్పుడు చెమ్మ వచ్చేస్తుంది కదా ఇలా చెరువు. ఆ చెరువు ఎప్పుడు ఎండాలి దేవుడా? ఇంకెప్పుడు భారీ వర్షాలే చూడు. ఇంకా ఎంత చెరువు, ఎంత నీరు మేడ మీద ఉండి ఎత్తుంటుంటే. కొబ్బరి చెట్లు అన్నీ కొబ్బరి చెట్లకి నీరు అవసరమే కానీ ఉన్న చెట్లన్నీ పాడైపోతాయేమో, బొబ్బరి చెట్టు పాడైపోద్దేమో అనిపిస్తుంది. బోళంత కాయ ఉంది దాన్ని నిండానే. పోదంటావా? పోకపోతే పర్లేదు, ఎక్కడికెక్కడికో వెళ్ళి చూసి కన్నా మా ఇంటి మీద ఉండి చూసేయండి అందరూ. ఎంత బాగుందో లొకేషన్, చూసారా? మేము ఇంట్లో కూర్చొని లొకేషన్ చూసేయచ్చు సూపర్గానే. ఇదే మా ఇల్లు, ఇవే మా చీరలు. షాపులో చీరలు ఎండబెట్టాను చూడండి, పొట్టు చీరలు, పుట్టు చీరలు. పొట్టు చీరలు ఎండబెట్టాం డ్రై వాష్ చేసి. చూసారు కదా, 120 ఒక చీరకు 120. చీర జాకెట్కి అయితే 150. అందరూ చేయించుకుంటారు, మరి బాగుంది కదా. నీకు ఇలాంటి వాళ్ళు చేయించుకుంటలేదు కాబట్టి. జాబులు చేసేటోళ్ళు వాళ్ళ తీరని వాళ్ళు చేయించుకుంటారు.